ఒకసారి గుర్తుపెట్టుకోండి ప్రియుల, జాగ్రత్తగా చెప్తాను ఈ మాట. ఒక రోజున ఒక నాన్న ఉన్నారు, నాన్నగారికి ఒక కొడుకున్నారు. తండ్రి ఎక్కువగా ఈ కొడుకుని ఏం చేసేవాడంటే ప్రేమించాడు. ఎంతకంటే చాలా బాగా ప్రేమించాడు. ఇంత బాగా ప్రేమించిన ఈ కొడుకు నాన్న ఒక రోజున కలిసి బజార్లో బయటకు వెళ్తున్నారు. అలా వెళ్తున్నప్పుడు ఆ కొడుక్కి ఒక డౌట్ వచ్చింది. ఏ డౌట్ అంటే, నాన్న దేవుడు ఎంత పెద్దగా ఉంటాడు అని. దేవుడు ఎంత పెద్ద ఉంటాడు నాన్న అంటే వీళ్ళ నాన్నగారికి అర్థం కాలేదు. ఎలా చెప్పాలో ఆయన నాన్నగారికి అర్థం కాలేదు. అప్పుడే ఆ ఆకాశంలో ఏం చేస్తుందంటే, ఒక ఏరోప్లేన్ వెళ్తూ ఉంటే ఏరోప్లేన్ చూపించి దేవుడు అంత పెద్దగా ఉంటాడా అన్నాడట. అంత పెద్దగా ఉంటాడా? అదేంటి మరి ఏరోప్లేన్ ఎలా కనిపిస్తుంది, చిన్నగా కనబడుతుంది కదా, దేవుడు ఎందుకు అంత పెద్దగా ఉంటాడా అన్నాడట. ఏం చేయాలో మళ్ళీ నాన్నగారికి అర్థం కాక వెంటనే మోటార్ బైక్ అంటే వెంటనే బైక్ ఎక్కించుకొని దగ్గరలో ఉన్న ఎయిర్పోర్ట్కి తీసుకెళ్ళాడట. ఎక్కడికి? ఎయిర్పోర్ట్కి తీసుకెళ్ళి ఆ ఎయిర్పోర్ట్ బయట నుంచి కొన్ని ఫ్లైట్లు కనబడతాయి కదా మనకి, ఆ రన్వే దగ్గర లేకపోతే బ్రిడ్జ్ మీద నుంచి చూస్తే కనబడతాయి కదా. అక్కడ దగ్గర నుంచి వీళ్ళు కొడుకు చూపిస్తున్నాడట. అరే ఇగో బండి మీద నుంచి చూడదుగో అక్కడ కనబడుతుంది ఫ్లైట్. అదేంటి నాన్న కనబడుతుందంటే, కనబడుతుందా అన్నాడు. అదేంటి నాన్న మనం ఎందాలు చూసినప్పుడు అంత పైకి ఉంది, చిన్నగా ఉంది, మరి ఎక్కడికి నాన్న ఎంత పెద్దగా ఉంది ఫ్లైట్ అన్నాడట. అప్పుడు వాళ్ళ నాన్న అన్నాడట, అరే దేవుడు కూడా అంతే, నువ్వు దూరంగా ఉన్నావు అనుకో అంత చిన్నగా కనబడతాడు, నువ్వు దగ్గరగా వెళ్ళావు అనుకో పెద్దగా కనబడతాడు అన్నాడట. ఈ మాట మీకు ఎందుకు చెప్తున్నానంటే, నువ్వు దూరంగా దేవుని వెంబడించావు అనుకో దేవుడు నీకు తక్కువ వాడిగానే కనబడతాడు. నువ్వు దగ్గరగా దేవుని వెంబడించావు అనుకో దేవుడు నీకు చాలా పెద్దగా కనబడతాడు. నీకు కొండై ఆశ్రమే కనబడతాడు, నీకు బండై కనబడతాడు ఆయన. దేవునికి దగ్గరగా నడవండి. దేవునికి దూరంగా నువ్వు నడిచినంత కాలం దేవుని యొక్క అనుభవాన్ని నీ జీవితంలో పొందుకోలేవు. దేవునికి ఎప్పుడైతే నువ్వు దగ్గరగా నడుస్తావో, ఆ పిల్లవాడి వల్ల దగ్గరగా చూసినప్పుడు ఆ పిల్లవాడికి ఫ్లైట్ ఎంత పెద్దగా కనబడిందో దేవుని మనసు ఏంటో అర్థమవుతుంది, దేవుని యొక్క భారం ఏంటో నీకు అర్థమవుతుంది, దేవుడు నీ పట్ల ఉన్న ప్రణాళికలు ఏంటో నీకు అర్థమవుతాయి, దేవుడు నీ మీద పెట్టుకున్న యొక్క నమ్మకం ఏంటో నీకు అర్థమవుతుంది, దేవుడు నీ ఎడల ఏమేమి జరిగించబోతున్నాడో నీకు అర్థమవుతాయి. అబ్రహాము నా స్నేహితుడు, నేను ఆయనకు జరగవలసిన విషయాన్ని ఏమి దాయకుండా దాచేదనా ఏం దాయన అన్నాడు కదా. నీకు కూడా దేవుడు చెప్తాడు. నువ్వు ఎంత దగ్గరగా నడుస్తావో అప్పుడే చెప్తాడు ఆయన. నువ్వు దూరంగా ఉన్నంత వరకు ఆయన నీకు దూరంగానే కనబడతాడు. నువ్వు సంఘానికి, దేవుని మందిరానికి, దేవుని యొక్క సేవకు, దేవుని పరిచర్యకు, దేవుని యొక్క సేవకునికి సహకారిగా దగ్గరగా లేనంత కాలం దేవుడు నీకు దూరంగానే కనబడతాడు. నువ్వు ఆయనకు, సంఘానికి, సేవకునికి, సంఘ పరిచర్యలో, ప్రార్థనలో, విశ్వాసులైతే నీ వ్యక్తిగత నీ ఇంట్లో ప్రార్థనలో, ఇప్పుడు దావీదు అన్నట్టు దేవుడికి నేను ప్రార్థన చేస్తానని నీ వ్యక్తిగత రోజు దినవారీ యొక్క ప్రార్థనలో నువ్వు ఎంత దేవునికి దగ్గర అవుతావో నీ దేవుడు నీకు అంత గొప్పగా కనబడతాడు, అంత అండగా కనబడతాడు, అంత బండగా నీకు కనబడతాడు, అంత ఆశ్రయ దుర్గంగా నీకు కనబడతాడు. హల్లెలూయా.